సండే కదా ఈరోజు నేను చాలా మంది ఫ్రిడ్జ్ టూర్ చేస్తారు కదా, నేను కూడా ఫ్రిడ్జ్ టూర్ చేస్తాను. మా ఫ్రిడ్జ్ చూసేస్తుందండి. ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్. ఈ సిస్టమ్ ఏంటిదో మా వారు చెప్తారు. దీని గురించి నాకు తెలియదు, ఇందులో లోపల ఏముందో నేను చెప్పేస్తాను. ఇది చెప్పండి ఏంటిదండి? ఇది వచ్చేసి శాంసంగ్ డబుల్ డోర్ కన్వర్టబుల్ ఫ్రిడ్జ్. కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ అంటే మనకు ఇప్పుడు ఫ్రీజర్ వద్దంటే మనం ఇప్పుడు మొత్తానికి ఫ్రీజరు మరి ఫ్రిడ్జ్ని ఫ్రిడ్జ్ చేసేవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తా, సిస్టమ్ ఉంది దీంట్లో చూపిస్తా. ఇది వచ్చేసి ఫ్రీజర్ పవర్ ఫ్రీజర్ కావాలంటే 3 సెకండ్స్ ప్రెస్ చేస్తే ఇది పవర్ ఫ్రీజర్ అయిపోతుంది. సో మనకు సమ్మర్లో ఏదైనా చల్లనీళ్ళు, ఐసు, కూల్ డ్రింక్స్ బాగా క్విక్గా కావాలంటే ఈ సిస్టమ్ ఆన్ చేస్తే అది ఇన్స్టెంట్గా అవుతుంది. మళ్ళీ 3 సెకండ్ ప్రెస్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఇది మీరు టెంపరేచర్ ఎంత టెంపరేచర్ కావాలి దీంట్లో అడ్జస్ట్ చేయొచ్చు. 1 ప్రెస్. మేమైతే నార్మల్గా పెడతాం. ఇది ఫ్రిడ్జ్ కూడా సేమ్ టెంపరేచర్ చేంజ్ చేయొచ్చు. మేము కూడా 3 డిగ్రీలో పెడతాం, మరి కూల్ వద్దు. సో దీన్ని కూడా పవర్ కూల్ 3 సెకండ్ ప్రెస్ చేస్తే పవర్ కూల్ అవుతుంది. అదే 3 సెకండ్స్ మళ్ళీ ప్రెస్ చేస్తే నార్మల్ కూల్. ఇప్పుడు దీనికి స్పెషల్ ఉంది, అంటే ఫ్రిడ్జ్ కన్వర్ట్ కావాలంటే ఫ్రీజర్ టు ఫ్రిడ్జ్, మొత్తం ఈ ఫ్రీజర్ కూడా ఈ ఫ్రిడ్జ్ లెక్క అయిపోతుంది. సో అదే సేమ్ 3 సెకండ్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఈ ఫ్రీజర్ ఉందా, ఫ్రీజర్ మొత్తం టోటల్గా ఫ్రిడ్జ్ అయిపోయింది. ఫ్రీజర్ లేవు ఇప్పుడు. విన్నారు కదా మా వారు చెప్పింది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఏముందో చూసేద్దాం రండి. ఇది చికెన్ అండి. మా పిల్లలకు నేను ఫ్రై చేసిస్తాను. ఇది బటర్, గార్లిక్ బటర్. ఇది చీజు, స్లైస్ చీజు, బ్రెడ్ శాండ్విచ్లో పెడితే పిల్లలకి బాగా ఇష్టం. ఇది ఇది ఏంటి? ఆగు, చెప్పు. అది ఏంటి చెప్పు. ఇంటా చెప్పు. అది ఏమి చెప్పు. నువ్వు ట్రై అయినా చెయ్యి, ఒకసారి ట్రై అయినా. అదే అండి మోజరెల్లా చీజ్ అంటారు. మోజరెల్లా చీజ్ ఇది ప్లస్ గ్రేటెడ్ వస్తుంది. గ్రేటెడ్ అంటే ఆల్రెడీ షెడెడ్. ఇది షెడ్ చేసే అవసరం లేదు, ఇలా రెడీమేడ్గా వస్తుంది. డైరెక్ట్గా మీరు పరాటా అయినా శాండ్విచెస్ అయినా దానిపైన వేసుకోవచ్చు. పిజ్జా కూడా అప్పుడప్పుడు చేస్తాం మేము, ఆ రెసిపీ కూడా పెడతాం, దాంట్లో డైరెక్ట్ వేయచ్చు. ఇవి చాక్లెట్. మేము పిల్లలకి ఇవి బ్యాన్, ఇంట్లో రెస్ట్రిక్ట్, అసలు తీసుకురాం మేము. కానీ మా ఫ్రెండ్స్ వచ్చారు ఇంటికి, సో వాళ్ళు తీసుకొచ్చారు. ఇది వచ్చేసి నాకు చాలా ఇష్టం. నాకు కూడా. ఇవి ఐసెస్ అండి, ఎంత బాగుంటాయి చూడండి. కూల్ వాటర్ మేము తాగమండి ఎక్కువ, ఇది ఇంకా చాలా బాగుంటుంది. ఇలా అన్ని ఐస్ వేస్తుంది, ఈజీగా అవుతుంది. ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి. చూడండి సమ్మర్ లేకుండా ఇలా తీసుకెళ్ళచ్చు, ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఈ 2 సెల్ఫ్ ఖాళీ ఉన్నాయండి. మేము వాటర్ తాగము, మీరు కావాలంటే వాటర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ చూసుకుందాం. ఇవి చిల్లీ వాల్నట్, ఇవి బాదం, ఇవి పిస్తా, ఇవి బాదమే, కాజు. మా పిల్లలకు బాగా తినేస్తారు. ఎక్స్పైర్ అయింది, అది అవునా? పడేయమన్నా పారేస్తుంది. అది మోగుతుంది ఫ్రిడ్జ్. బటన్ బంద్ చేయి. కింద ఎగ్స్ నేను ఈరోజు వాడేసాను. ఎగ్స్, ఇది ఫుడ్ కలర్, కొన్ని బాదం ఉన్నాయి, ఇవి బొబ్బర్లు పెట్టాను నేను. ఇది బెల్లం. ఇవేమి కింద ఒక్కొక్క పేరు చెప్పు. ఇది ఎగ్స్. ఇది ఇక్కడ కింద. ఇది వెనిగర్, ఇది ఫుడ్ రిల్, మైనస్, ఇది సోయా సాస్, ఇది చిల్లీ సాస్, ఇవి కొంచెం మసాలా. ఇక్కడ వచ్చేసి ఇవి నిమ్మకాయలు. ఇట్లా కాస్ బాటిల్లో వాటర్ వేసి పెట్టుకోవాలి, బాగా రోజులు వస్తాయి. ఇది దాళ్ళు కొంచెం పెట్టినా నేను. ఇవి ఖర్జూర్ అనుకుంటా, మార్నింగ్ డైటింగ్లో తినచ్చు. ఇప్పుడు కూడా తినచ్చు, ఏం కాదు. అరే ఇప్పుడు తింటారా? ఇప్పుడు తినచ్చు. ఇవి పొమగ్రేట్. దీని పేరు ఏంటి తీస్తున్నా?
దీని పేరా అవకాడో. దీని చట్నీ బాగుంటుంది, నేను ఒకరోజు చెప్తాను. ఈ చట్నీ కోకోమెల్ అంటారు, చట్నీ అంటారు. ఇందులో 2 ఆపిళ్ళు, ఒక పేరు, కొన్ని పొమెగ్రేట్, ఒక చిక్కు, ఒక ఆరెంజ్. ఈ ట్రే మేము స్టార్ బజార్లో కొనుక్కున్నాం. ఇది నాకు చాలా ఇష్టం. ఇది ఇలా కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను ఎక్కువ సామాన్ లేదు కదా, అందుకే ఇలానే పెట్టేసుకున్నాను. ఈ కొకంబర్, మిర్చి, అల్లం పేస్ట్ కొంచెం వేసాను. ఇందులో స్టోరేజ్ అండి. ఇది బెల్ పేపర్, టమాటా, కొంచెం కళ్యామాకు, మిర్చి, కొత్తిమీర. ఇది జ్యూస్ పెట్టుకున్నా నేను, స్ప్రైట్. ఇది మలై, నేను ఇంట్లోనే నెయ్యి రెడీ చేసుకుంటాను. ఇది కూడా నెయ్యి నేను రెడీ చేశాను. ఇంతేనండి, పైన పాలు పెట్టేశాను. ఇంతే, మా ఫ్రిడ్జ్లో ఏముండయి. బాయ్, థ్యాంక్ యూ.